ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా అయితే రేపైతే పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే పంజాబ్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ వాళ్ళకైతే వాళ్ళేదో వాళ్ళ ప్రైడ్ కోసం ఆడడానికి ట్రై చేస్తారు, కానీ పంజాబ్ వాళ్ళు అయితే ఈ మ్యాచ్ గెలవడానికి చాలా కృషి చేస్తారు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు కూడా ఓడిపోయినట్లయితే థర్డ్ ప్లేస్లోకి పడిపోతారు. ఒకవేళ గెలిచినట్లయితే టాప్ 2లో కంటిన్యూ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఈ సీజన్. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్ అయితే డెఫినెట్లీ వాళ్ళకు ఒక ఛాన్స్ అయితే ఉంది టాప్ 2లో ఫినిష్ చేయడానికి. బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ యజ్వేంద్ర చాహల్. వీళ్ళిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ప్రోగ్రామ్ 50 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 44 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 14.7గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 88.9గా ఉంది. అలానే 3 సార్లు అవుట్ చేశాడు T20 కెరియర్లో. ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే ఆ స్పిన్కు స్ట్రగుల్ అవుతాడని మనకందరికీ తెలుసు, కానీ ఇంతలా స్ట్రగుల్ అవుతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకున్న ఎక్స్పీరియన్స్తో యజ్వేంద్ర చాహల్ని అయితే కౌంటర్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈవెన్ యజ్వేంద్ర చాహల్ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేయలేదు అగేన్స్ట్ ఢిల్లీ ఆడినప్పుడు, కానీ యజ్వేంద్ర చాహల్ దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ మరియు అతనికి ఐపీఎల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఫ్యాఫ్ డు ప్లెసిస్ని కూడా బోల్టా కొట్టించే అవకాశాలు లేకపోలేదు. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే కేఎల్ రాహుల్ వర్సెస్ హర్షదీప్ సింగ్. వీళ్ళిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 25 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 31 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 15.5గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 124.6గా ఉంది. ఇంతవరకు 2 సార్లు అయితే అవుట్ అయ్యాడు హర్షదీప్ బౌలింగ్లో. కేఎల్ రాహుల్ అయితే లాస్ట్ మ్యాచ్ ముంబై అగేన్స్ట్ అయితే పెద్దగా ఆడలేదు. అంతకుముందు గుజరాత్ టైటన్స్ అగేన్స్ట్ అయితే సెంచరీ కొట్టి అద్భుతమైన ఫామ్ని అయితే కనబరిచాడు. ఈ ఫామ్ని అయితే అతడు క్యారీ ఓవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈవెన్ అతనికి ముంబై ఇండియన్స్ పైన కూడా చాలా మంచి రికార్డు ఉంది. ఎలా మిస్ అయ్యాడైతే నాకైతే అర్థం కాలేదు. కానీ పంజాబ్ కింగ్స్ పైన ఇతని మాజీ టీం కాబట్టి డెఫినెట్లీ ఆ డిఫరెంట్ కేఎల్ రాహుల్ బయటకు వచ్చి రన్స్ స్కోర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హర్షదీప్ విషయానికి వస్తే అతడికి ఒక ఎక్సలెంట్ బౌలింగ్, అతని బౌలింగ్ ఇన్ స్వింగర్స్ ఎక్కువ పడతాయి కాబట్టి కేఎల్ రాహుల్కి ఆ లెఫ్ట్ ఆర్మ్ ఇన్ స్వింగర్కి ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు. బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ముస్తఫిజుర్ రెహమాన్. వీళ్ళిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 18 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 16 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 16 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 88.9గా ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు. మెయిన్లీ ఆ స్ట్రైక్ రేట్ చూస్తే మైండ్ పోతుంది. ఈ సీజన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్ రేట్ చూస్తే అతడు సూపర్ స్ట్రైకర్ లిస్ట్లో టాప్ 2 ఆర్ టాప్ 3లో ఉన్నాడు. అతడు ఈ ముస్తఫిజుర్ రెహమాన్ అగేన్స్ట్ కేవలం 88 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే నాకైతే నా మైండ్ స్టన్ అయిపోయింది. కానీ ముస్తఫిజుర్ రెహమాన్ అటువంటి బౌలర్. అతడు అందరు బౌలర్స్ లాగా పేస్ ఎంతలా ఇస్తాడో అంతేలాగా కట్టర్స్, యార్కర్లు ఆ వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇతడు అందరు లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ లాగా బాల్ని అయితే ఎక్కువ స్వింగ్ చేయడు. ఇతడు ఒక డిఫరెంట్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్. ఇతడు ఎక్కువ కట్టర్లు, యార్కర్ల పైన. బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే నిహాల్ వధేరా వర్సెస్ కుల్దీప్ యాదవ్. వీళ్ళిద్దరి మధ్య ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ నిహాల్ వధేరా అయితే స్పిన్నర్లను చాలా మంచిగా ఆడుతున్నాడు. ఈవెన్ కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే లెఫ్ట్ హ్యాండర్లను ఆ మిస్టీరియస్ గుగ్లీతో చాలా వరకు ట్రబుల్ చేస్తూ ఉన్నాడు. అలా అని మధ్యలో ఆ మిస్టీరియస్ని చెరిపేస్తూ ఆ ట్రెడిషనల్ లెగ్ స్పిన్ కూడా వేస్తూ చాలా వరకు అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అతని అయిన బౌలింగ్ స్కిల్స్తో. కానీ నిహాల్ వధేరా అయితే నాకు తెలిసినంత వరకు కుల్దీప్ యాదవ్ని విత్ ఈజీ ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇతని దగ్గర ఉన్న స్కిల్ సెట్ అటువంటిది. మెయిన్లీ ఆ స్పిన్నర్లకు ఆడే టెక్నిక్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడే కానీ అతడు ఆ హ్యాండ్ నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు పిక్ చేసి అది లెగ్ స్పిన్ ఆర్ గుగ్లీ అని పసిగట్టిన తర్వాత అలా గుగ్లీ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ స్లాగ్ స్విప్ కొట్టడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నాడు. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే స్టబ్స్ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్. వీళ్ళిద్దరి మధ్యన అయితే ఇప్పటివరకు ఒకసారి కూడా వీళ్ళు T20 క్రికెట్లో ఈ ఐపీఎల్ ఫార్మాట్లో అయితే అసలే కానీ తలపడలేదు. కానీ బ్రార్ మాత్రం అతని కన్సిస్టెన్సీకి నోన్ ఫర్ హిస్ కన్సిస్టెన్సీ. కానీ స్టబ్స్ మాత్రం స్పిన్నర్లను డిస్ట్రాయ్ చేయడంలో అతని మొదటి పేరు ఉంటుంది. అతడు అటువంటి విధ్వంసం సృష్టిస్తున్నాడు ఈ ఐపీఎల్ సీజన్లో. గుజరాత్ అగైన్స్ట్ ఐ థింక్ ఈ వార్ ముందు సస్పెన్షన్ ముందు అయితే గుజరాత్ అగేన్స్ట్ అయితే సాయి కిషోర్ని ఒకే ఓవర్లో దాదాపు 4 సిక్సర్లు 5 సిక్సర్లో కొట్టి సాయి కిషోర్ని బ్యాక్ ఫుట్ పెట్టాడు. సేమ్ అదే కైండ్ ఆఫ్ బౌలర్ హర్ప్రీత్ బ్రార్. ఇతడు కూడా ఎకనామికల్ బౌలింగ్, అలానే హై ఆర్మ్ రిలీజ్ ఉంటుంది. హైట్ కూడా ఈక్వల్గానే ఉంటారు మోస్ట్. అలానే ఇతడు కూడా స్కిల్ సెట్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ బ్రార్న్ అయితే అండర్ ప్రెజర్ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి స్టెప్స్ అయితే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీళ్ళ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.